సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఢిల్లీలో జరిగినటువంటి ఆత్మాహుతి దాడిలో 12 మంది చనిపోతే 14 మంది వరకు క్షతగాత్రులయ్యారు. డాక్టర్స్ ఇందులో డైరెక్ట్గా పాల్గొనడం అనేది అత్యంత దారుణమైన ఘటన. దీంతో పాటు రీసెంట్గా హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి, అతను కూడా టెర్రరిస్ట్, గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఈ ఆముదాల గింజల నుంచి విషాన్ని తయారు చేసి దాన్ని ప్రసాదంలో వాటర్లో కలిపి అందరినీ విషప్రయోగంతో చంపేయాలి అనేసి ప్లాన్ చేశారని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ దారుణం? ఇంత దారుణంగా ఉంటాయా అసలు? వాళ్ళ ఆలోచన ధోరణి ఇలా ఉంటుందా? ఒకసారి మనం జేడి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాము. ఆయన జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే మాజీ సిబిఐ జేడీగా కూడా వర్క్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి కూడా పనిచేస్తున్నారు. అసలు టెర్రరిస్టుల ఆలోచన ఇంత ఘోరంగా ఉంటాయా? సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. సార్, వింటుంటే చాలా భయం వేస్తుంది సార్. అసలు ఈ అల్ఖైదా వాళ్ళకి ఏకంగా ఒక బుక్కే ఉంటుంది. వాళ్ళ దగ్గర వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని 2 బుక్స్ రిలీజ్ చేసుకున్నారంట సార్. ఎట్లా ఇంట్లో ఉన్నటువంటి బయోడిగ్రేడబుల్ వస్తువులతోటి ఏ రకంగా మనం విషాల్ని లేకపోతే ఇలాంటి పాయిజన్కి సంబంధించినటువంటి పదార్థాలను తయారు చేసి జనాల్ని చంపచ్చు అనేసి ఆముదం గింజలు కావచ్చు, లేకపోతే బంగాళదుంపల్లో బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా సార్, వాటితోటి తయారు చేయటం, ఇట్లా రకరకాలైనటువంటి వస్తువులతో తయారు చేయటం అని చెప్పి వింటుంటే అవి చాలా అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది సార్. ఏంటి అసలు ఇది? మీరు ఇలాంటి విన్నారా సార్? ఇలాంటి వాళ్ళ సాహిత్యం లేకపోతే వాళ్ళు రాసుకునేటువంటి బుక్స్ ఎప్పుడన్నా మీరు కూడా సీజ్ చేసినటువంటి ఘటనలు ఉన్నాయా సార్? యాక్చువల్గా మీరు చూసుకుంటే ఇంతవరకు జరిగిన టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ మీరు గమనిస్తే సాధారణంగా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఎక్కడో మెకానిక్ షాప్ లో పనిచేసేవాళ్ళు, లేకుంటే ఎలక్ట్రీషియన్స్, ఇలాంటి వాళ్ళను బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని బయటికి పంపించి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఈ విధమైన ఉగ్రవాద దాడులు చేసేటట్టుగా చేసే ఇంతవరకు ఉన్న టెర్రర్ మాడ్యూల్స్ మీరు చూస్తే ఆ విధంగా ఉంటుంది. ఈవెన్ మీరు ముంబైలో జరిగిన అటాక్ చూసినా కూడా కసాబ్ కావచ్చు, వారితో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళని ఈ మతం పేరు మీదట వాళ్ళను ఇది చేసి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళను మీరు చనిపోయిన తర్వాత మీరు స్వర్గానికి వెళ్తారు, అక్కడ మీకు చాలా సుఖాలు అందుతాయి, జన్నత్ అని ఇలాంటి రకరకాల విషయాలు చెప్పి వాళ్ళను బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. కానీ నిన్న జరిగిన సంఘటనలు మీరు ఒకసారి చూస్తే వీళ్ళందరూ కూడా మెజారిటీ డాక్టర్స్ ఉన్నారు. అవును సార్, ఉన్నత విద్యావంతులు, ఉన్నత విద్యావంతులు. అందుకనే నిన్న జరిగిన టెర్రర్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వైట్ కాలర్ టెర్రరిజం అనొచ్చు. ఎలాగైతే వైట్ కాలర్ క్రైమ్ అంటారో, అంటే బాగా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు నేరాలు చేస్తే దాన్ని వైట్ కాలర్ క్రైమ్ అంటాం. అదే విధంగా ఇప్పుడు చూస్తే ఇది వైట్ కాలర్ టెర్రరిజం. అంటే ఏమాత్రం అనుమానం రాకుండా వీరు ఇలాంటి వాటిలలో ఇన్వాల్వ్ అవుతారా అన్నది కూడా ఎవరికి అనుమానం రాకుండా ఒక పకడ్బందీగా ఈ జైషే మహమ్మద్ యొక్క మాడ్యూల్ ఏదైతే వర్క్ ఉందో దాని గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్ గా మీరు ఒక్కసారి ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనలు మీకు జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా అంటే ఫరీదాబాదు, ఆ తర్వాత ఢిల్లీ, ఆ తర్వాత గుజరాత్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఇలా 5 సంఘటనలు జరిగాయి మనకి. యాక్చువల్ గా చూసుకుంటే ఇందులో మొదట చూడాల్సింది మీరు జమ్మూ అండ్ కాశ్మీర్. ఎందుకంటే టెర్రరిజం ఎప్పుడైనా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రధానంగా అక్కడ జరుగుతోంది. మనకు ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ జరిగిన తర్వాత మీరు చూస్తే మే, జూలై మరియు ఆగస్ట్ లో అక్కడ పెద్ద పెట్టున ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, ఎక్స్ప్లోజివ్స్ సీజ్ చేయడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే యాక్చువల్ గా మీరు చూసుకుంటే మేలో, జూలైలో, తర్వాత ఆగస్ట్ లో అక్కడ సోపియాన్ కావచ్చు, లేకుంటే పూంచ్ కావచ్చు, లేకుంటే కిస్టవార్ కావచ్చు, దానికి ఆపరేషన్ కెల్లర్ అని ఒక ఆపరేషన్ చేసి లష్కర్-ఈ తైబా వాళ్ళు చేసిన ఈ ఆర్మ్స్ అమ్యునిషన్ అంటే మందుగుండు సామాగ్రి, తర్వాత వచ్చేసి వెపన్స్, ఆ తర్వాత ఎక్స్ప్లోజివ్స్ సీజ్ చేశారు. దాని లింకులు పెట్టుకొని ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు నవంబర్ 8 నుంచి 10 వరకు ఫరీదాబాద్ అంటే హర్యానాలో ఉన్న ఫరీదాబాద్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు, హర్యానా పోలీసులు కలిసి వాళ్ళు సుమారుగా 2900 కిలోల ఎక్స్ప్లోజివ్ అంటే అమోనియం నైట్రేట్, ఏదైతే మనము ఫర్టిలైజర్స్ అంటే యూరియాకు దానికి తయారు చేస్తామో అటువంటి ఎక్స్ప్లోజివ్స్, దానికి కావలసిన ఇతర సాధన సామగ్రి, వాటన్నిటిని కూడా ఎవరైతే ఈ అల్ ఫలా అనే యూనివర్సిటీ ఏరియా ఉంది ఫరీదాబాద్,
అక్కడ కొన్ని రూమ్స్ నుంచి ఇవి సీజ్ చేశారు. ఓకే. అందులో ముఖ్యంగా 2 డాక్టర్లను అరెస్ట్ చేశారు. అవును సార్. అందులో డాక్టర్ ముజముల్ గానీ అని, తర్వాత ఇంకొక అతను డాక్టర్ అదిల్ అహ్మద్ రాథేర్. వీళ్ళిద్దరిని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ కు పుల్వామా ఏరియాకు చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. సో వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా అమోనియం నైట్రేట్, తర్వాత మిగతా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్, తర్వాత దీన్ని కావాల్సిన డిటోనేటర్స్, ఎలక్ట్రికల్ టైమర్స్ ఉంటాయి టైం బాంబ్ తయారు చేయడానికి, వాటిని, తర్వాత వచ్చి ఒక అసాల్ట్ రైఫిల్, పిస్టల్స్, మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా అక్కడ సీజ్ చేయడం. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న లింక్స్ ని బట్టి ఫరీదాబాద్ కి రావడం జరిగింది. సో ఫరీదాబాద్ లో 2 డాక్టర్స్ అరెస్ట్ చేసిన తర్వాత అదే మాడ్యూల్ కి చెందిన వాళ్ళు ఈ విధంగా అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లోను, తర్వాత ఫరీదాబాద్ లోను వీళ్ళు దొరికిపోయారని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఒక వెహికల్ లో ఈ ఎక్స్ప్లోజివ్స్ తీసుకుని వస్తున్నప్పుడు ఇక్కడ మన రెడ్ ఫోర్ట్ దగ్గర చాందినీ చౌక్ ఏరియాలో నిన్న సాయంత్రం అది సూసైడ్ బాంబింగ్. వాళ్ళు ఎందుకంటే అందులో డిటోనేటర్ కూడా ఉందని తెలిసింది ఇప్పుడు వరకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ లో. దానివల్ల వాళ్ళ వెహికల్ కి వాళ్ళు బ్లాస్ట్ చేసుకొని వాళ్ళు ఆ విధంగా ఒక సూసైడ్ బాంబ్ లాగా వాళ్ళు పని చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే డ్రైవర్ సీట్ లో డాక్టర్ ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తి, అతను ఆ పుల్వామాకు చెందిన డాక్టర్. అతను ఈ సేమ్ టెర్రర్ మాడ్యూల్, మీరు ఫరీదాబాద్ మాడ్యూల్ తర్వాత దానిలో చెందిన మాడ్యూల్, అతను అక్కడ ఈ విధంగా సూసైడ్ చేసుకొని ఇంతమందికి అతను మరణానికి తర్వాత ఇంజురీస్ కి కారణమైంది. ఆ తర్వాత ఇది ఇలా జరుగుతుండగా యూపీలో ఒక అమ్మాయి డాక్టర్ షహీన్ అని, ఆవిడని కూడా అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి కూడా ఐ థింక్ ఒక AK-47 రైఫిల్, కొంత అమ్యునిషన్, డాక్టర్ మళ్ళా కూడా. సో ఇప్పుడు చూసుకుంటే మీరు ఫరీదాబాద్ లో 2 డాక్టర్లు, తర్వాత ఈ సూసైడ్ చేసుకుని చనిపోయిన డాక్టర్, ఆ తర్వాత డాక్టర్ షహీన్ అని ఒక అమ్మాయి. సో ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్, ఫరీదాబాద్, ఢిల్లీ అండ్ యూపీ. ఈ లోపల గుజరాత్ లో ఉన్న యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వచ్చి అక్కడ ఇంకొక డాక్టర్ అరెస్ట్ చేసింది. అతను హైదరాబాద్ బేస్డ్ డాక్టర్. అతని పేరు డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయీద్. అతను మీరు అన్నట్టు ఏదైతే ఈ ఆముదపు గింజలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి అతి ప్రమాదకరమైన విషాన్ని తయారు చేసి, ఆ విషం యొక్క ప్రధానమైన గుణం ఏంటంటే దానికి రంగు, రుచి, వాసన ఉండదట. సో దాన్ని తీసుకొని ముఖ్యంగా పెద్ద పెద్ద వాటర్ రిసోర్సెస్ గాని, వాటర్ ట్యాంక్స్ గాని ఇలాంటి వాటిలో కలిపి చాలా మందిని ఈ విధంగా మళ్ళా చంపాలని చెప్పేసి ఒక ప్లాన్ అన్నది అక్కడ. సో ఆ విధంగా మీరు చూసుకుంటే నిన్న జరిగిన ఈ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ యొక్క ఆపరేషన్స్ గుజరాత్ కావచ్చు, తర్వాత ఈ ఫరీదాబాద్ మాడ్యూల్ ని బ్రేక్ చేయడం, ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఢిల్లీలో ఈ ఇన్సిడెంట్ జరగడం, ఆ తర్వాత డాక్టర్ షహీన్ యూపీకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం, గుజరాత్ లో ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఇందులో మొత్తంగా అందరూ కలిసి డాక్టర్లుగానే ఉండడం, ఇది కూడా ఒక ప్రధానమే. అంటే అందుకనే దీన్ని వైట్ కాలర్ టెర్రరిజం అంట. ఈ డాక్టర్ షహీన్ అని షహీన్ షయీద్ అని ఎవరైతే ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారో ఆ అమ్మాయి యాక్చువల్ గా జైషే మహమ్మద్ యొక్క విమెన్స్ వింగ్ దాన్ని మొదలు పెట్టడానికి ప్రధానమైన రీజన్ అని చెప్పేసి మనకు రిపోర్ట్స్ నుంచి రావడం జరిగింది. సో దానితో యాక్చువల్ గా ఈవిడ కారు నుంచి కూడా ఒక AK-47, తర్వాత ఈ వైట్ కాలర్ టెర్రర్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో ఈమె కూడా మెంబర్ గానే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇది చాలా డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ మనకి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం పాకిస్తాన్ ని ఏ విధంగా వాళ్ళ టెర్రర్ క్యాంప్స్, ఆ తర్వాత వాళ్ళ ప్రధానమైన బేసెస్, మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చర్యలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ ఒక ప్రతీకారంతో రగిలిపోతుంది అక్కడ. ముఖ్యంగా జైషే మహమ్మద్ యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో మౌలానా మసూద్ అజర్, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మన అటాక్స్ లో చంపివేయడం జరిగింది. సో దానితో ఈ జైషే మహమ్మద్ సంఘటన ఏ విధంగా మళ్ళా భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలన్న ధోరణిలో ఈ మొత్తం ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ ని ఆపరేట్ చేసిందని మనం అనుకోవచ్చు. సో ఇది ప్రధానంగా మనం ఆలోచించాలి. దానితో మొత్తం పోలీస్ ఫోర్స్ అలర్ట్ అయ్యి అనేక ప్రదేశాల్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా చెకింగ్స్, తర్వాత ఈ స్లీపర్ సెల్స్ అని ఉంటాయి చాలా చోట్ల. స్లీపర్ సెల్స్ అంటే వాళ్ళందరూ కొంత మాటకు ట్రైనింగ్, తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉంటారు, వీళ్ళందరినీ కూడా అప్పుడప్పుడు యాక్టివేట్ చేస్తుంటారు. సో ఈ స్లీపర్ సెల్స్ కూడా ఏ విధంగా యాక్టివేట్ అవుతాయన్న దీంట్లో కూడా పోలీసు విస్తృతంగా చర్యలు తీసుకోవడం, తర్వాత సెర్చ్లు చేయడం, ప్రజల్ని కూడా
జాగ్రత్తగా ఉండమని చెప్పడం, ఇదంతా కూడా మనం చూసాము. సో ఈ వైట్ కాలర్ అన్న రాడికలైజేషన్ జరగడం అన్నది ఇట్స్ ఎ డిస్టర్బింగ్ ఫీచర్. ఇంతకు ముందంతా చిన్న చిన్న వాళ్ళు చేశారని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు చూసుకుంటే డాక్టర్ ముజమిల్ కావచ్చు, డాక్టర్ ఆదిల్ కావచ్చు, డాక్టర్ ఉమర్ కావచ్చు, డాక్టర్ షహీన్ కావచ్చు, డాక్టర్ సయీద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విధంగా బ్రెయిన్ వాష్ చేయించుకొని వీళ్ళంతా ఈ విధమైన ప్రొఫెషనల్ రాడికలైజేషన్ జరుగుతుండడం చాలా డిస్టర్బింగ్ ఫర్ ది కంట్రీ ఆల్సో. సో దీన్ని మనం ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు చర్యలు మన వైపు నుంచి, ఎందుకంటే చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది కదా, మరి మన సైడ్ నుంచి కూడా ఏమన్నా మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2 ఏమన్నా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్న కూడా అందరిలో మెదులుతోంది సార్. అంటే బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేయబడిన వాళ్ళంతా కూడా మన దేశానికి చెందిన వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళ వెనకాల ఉన్న కీ ఫిగర్స్ ఎవరెవరు అన్నదాన్ని లింకప్ చేయాలి. అంటే పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో జైషే మహమ్మద్ మాడ్యూల్స్ అనే మనం అనుకుంటాం. దానికి సంబంధించి ఇప్పుడు ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రేపు ఏదైనా మనం చర్యలు తీసుకున్నా కూడా దానికి సాలిడ్ ఎవిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పహల్గావ్లో తీసుకుంటే అది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. అందుకని కొన్ని రోజుల టైం తీసుకుని ఆ తర్వాత అటాక్ చేయడం జరిగింది అక్కడ. అంటే ఇందులో స్పష్టంగా పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ, మిగతా సంస్థలు అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయని మనం కాంక్రీట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మనం మే 7వ తారీఖున, యాక్చువల్గా అది జరిగింది ఏప్రిల్ 27, మనం యాక్చువల్గా అటాక్ చేసింది మే 7th నుంచి మనం అటాక్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ సంఘటనల వెనకాల ఎవరెవరు ఉన్నారు అన్నదాన్ని కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వర్క్ అవుతున్నాయి. తర్వాత ఇంకా కూడా ఏ ఆర్గనైజేషన్ పెద్దగా దీన్ని క్లెయిమ్ కూడా చేయలేదు. మామూలుగా వీళ్ళు క్లెయిమ్ చేస్తారు మేము చేశామని చెప్పి. ఇప్పటి వరకు ఓపెన్ గా ఏ సంఘటన, ఏ సంస్థ కూడా క్లెయిమ్ చేసినట్టు మనకు తెలియట్లేదు. సో ఈ విధంగా చూసుకుంటే నేను అమిత్ షా గారు కూడా వెంటనే మన బీహార్ ప్రచారంలో ఉన్నా కూడా ఆయన తర్వాత ఇక్కడ వచ్చేసి వెంటనే ఆ హాస్పిటల్ కి వెళ్ళడం, తర్వాత స్పాట్ కి వెళ్ళడం, క్షతగాత్రుల్ని ఆయన పరామర్శించడం, ఆ తర్వాత వచ్చి సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ తో ఆయన కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తే మనకు ఏమవుతుందంటే ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఏదో మళ్ళా ఒక కుట్ర జరుగుతుంది అన్నది మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత ఫరీదాబాద్, ఢిల్లీ, తర్వాత లక్నో, తర్వాత గుజరాత్, ఇలా 4-5 రాష్ట్రాల్లో ఉన్నాయంటే దీని మూలాలకు వెళ్ళడం చాలా అవసరం. హైదరాబాద్ లో కూడా పట్టుకున్నారు కదా సార్. అదే హైదరాబాద్ లో కూడా పట్టుకున్నారు. ఈ డాక్టర్ ఎవరైతే సయ్యద్ అన్న డాక్టర్ ఎవరైతే అరెస్ట్ చేశారో అతను హైదరాబాద్ బేస్డ్ డాక్టర్, అరెస్ట్ చేసింది అక్కడ. సో ఆ విధంగా ఈవెన్ హైదరాబాద్, ఎందుకంటే సాధారణంగా మీరు ఇంతకు ముందు సంఘటనలు తీసుకున్నా కూడా చాలా సంఘటనలకు హైదరాబాద్ లో బేసిస్ చాలా ఎక్కువగా ఉండినాయి. ఇంతకు ముందు జరిగిన భారతదేశంలో జరిగిన టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ అన్ని చూసుకుంటే మీరు అందులో ప్రధానంగా హైదరాబాద్ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. సో ఇప్పుడు ఈ బ్లాస్ట్లు అన్నవి చూసుకుంటే ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, మొన్న అస్సాంలోను, తర్వాత మణిపూర్ లో జరిగిన తీసేస్తే మిగతా భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి బ్లాస్ట్ అన్నవి చాలా తగ్గిపోయాయి. మనం చూసుకుంటే గత 2014 నుంచి మీరు చూసుకుంటే ఈ ఇన్సిడెంట్స్ చాలా తగ్గిపోయాయి. కానీ ఈ 11 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద పెట్టున ఈ విధమైన మాడ్యూల్ భారతదేశంలోనే ఆపరేట్ అవడం అన్నది ప్రధానంగా ప్రభుత్వం దీని మీద దృష్టి సారిస్తోంది. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి ఖండించారు. ఆ తర్వాత మూలాల్లోకి వెళతాం. అదర్వైజ్ పాకిస్తాన్ కు మనం ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చున్నాం. ఆపరేషన్ సింధూర్ అన్నది తాత్కాలికంగా నిలిపివేయబడింది. దాన్ని పూర్తిగా మేము నిలిపివేయలేదు. మీరు గనక మీ పరిధిలో లేకుంటే మళ్ళా దాన్ని ప్రారంభించే అవకాశం ఉందని రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు, మోడీ గారు మాట్లాడారు, తర్వాత మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ కూడా మాట్లాడారు. తర్వాత ఈ మధ్య మళ్ళా పాకిస్తాన్ అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ట్రంప్ గారు మొన్న మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే చాలా దేశాలు న్యూక్లియర్ టెస్టింగ్ చేస్తున్నాయని చెప్పాడు. రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే ఎక్కడో ఒక చోట పాకిస్తాన్ ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక దీంట్లో ఉంది. ఆ తర్వాత ఏంటంటే పాకిస్తాన్ కు ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. వాళ్ళ బార్డర్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా అక్కడ కూడా చాలా క్లాషెస్ జరుగుతున్నాయి. అక్కడ కూడా చాలా మంది పాకిస్తానీ ఆర్మీ కూడా అందులో వాళ్ళు మృతి చెందారు. సో అటు సైడ్ నుంచి కూడా ప్రాబ్లం మొదలైంది. బలూచిస్తాన్ ఆఫ్ కోర్స్ ఆ ప్రాబ్లం ఉంది. తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కూడా చాలా నిరసనలు ఉన్నాయి. సో వీటన్నిటినీ కన్సిడర్ లోకి తీసుకొని భారతదేశం ఇంత చేసినా మీరేమీ చేయలేదన్న ధోరణిలో అక్కడ ఉన్న ప్రజలకు కూడా సమాధానం ఇవ్వడానికి భారతదేశంలో ఏదో ఒక అల్లకల్లోలం సృష్టించాలన్న ధోరణిలో దీన్ని మొదలు
ఉండవచ్చు అన్నది ఒక కన్క్లూషన్ గా మనం తీసుకోవచ్చు. కానీ ఆ విధంగా ఆలోచించి వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకుండా ఎప్పుడు వాళ్ళు చేసేది ప్రాక్సీ వార్. పాకిస్తాన్ ఎప్పుడు డైరెక్ట్ గా ఉండదు, ఎప్పుడు కూడా ప్రాక్సీ వార్. అంటే ఈ విధమైన జైషే మహమ్మద్ గాని ఈ విధమైన సంఘటనల ద్వారా ఇవన్నీ కూడా చేస్తుంటుంది. ఆ తర్వాత నార్కో టెర్రరిజం అంటే నార్కోటిక్ డ్రగ్స్ పంపించి ఆ టెర్రరిజం, లేకుంటే ఫేక్ కరెన్సీని దేశంలోకి పంపడం, ఇలాంటివన్నీ చేస్తుంటది. కాబట్టి అలాంటి భాగంలో ఈ ఫరీదాబాద్ మాడ్యూల్ ఏదైతే ఉందో, జేఎండ్కే, ఫరీదాబాద్, ఢిల్లీ, లక్నో మాడ్యూల్, తర్వాత ఈ విషం తయారు చేసి దాన్ని ఒక ప్రయోగించే ఇంకొక మాడ్యూల్. సో ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి వీటి మీద ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా. అందువల్ల ప్రజలు ముఖ్యంగా ఇందులో చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు గాని అనుమానాస్పద వస్తువులు గాని ఉంటే వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఏదైనా సమాచారం మనకు తెలిస్తే వెంటనే తెలియజేయడం, తర్వాత పోలీస్ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే వాటిని ఫాలో చేయడం, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసు UAPAలో సెక్షన్స్ కింద దాన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద దీన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. తర్వాత యూపీ, తర్వాత హర్యానా, మిగతా యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్, గుజరాత్, ఇవన్నీ కూడా అందరూ కోఆర్డినేషన్ తో వర్క్ చేస్తున్నారు. సో ఇందులో ఇంకా మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. సో మూలాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ నెట్వర్క్ లో ఎంతమంది ఉన్నారన్నది బయటికి తీసుకురావడం చాలా అవసరం. ఎందుకంటే సాధారణంగా ఇంత చిన్న నెట్వర్క్ ఉండదు, మామూలుగా చాలా పెద్ద నెట్వర్క్స్ తో వీళ్ళు వర్క్ చేస్తారు. సో వాటన్నిటిని కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో లెట్ us వెయిట్. వీ హ్యావ్ ఎఫిషియెంట్ ఫోర్స్ అండ్ ఎఫిషియెంట్ లీడర్షిప్ ఉంది. కాబట్టి దీన్ని త్వరలో దీని వెనకాల ఉన్న సూత్రధారులు, తర్వాత పాత్రధారులు, దీని వెనకాల ఉండి నడిపించే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా బయటికి లాగి అవసరమైతే పాకిస్తాన్ మీద చర్యలు ఏవైనా ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉందన్నది నా అభిప్రాయం. సార్ ఇంకొక విషయం కూడా, ఈ రోజు అక్కడ పాకిస్తాన్ లో కొన్ని పేలుళ్లు సంభవించాయి అని అంటున్నారు. అంటే వాళ్ళు కావాలని చేసుకొని మేము కూడా టెర్రరిస్టులకి వాళ్ళ బారినే పడుతున్నాం, టెర్రరిస్టులకి అగైనెస్టే అని చెప్పటమా, లేకపోతే మనం ఏమన్నా చేసామని చెప్పేసి దాన్ని క్రియేట్ చేయడానికి? అది అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బాగా గొడవ జరుగుతుంది. అవును సార్. తర్వాత వచ్చేసి విత్ ఇన్ పాకిస్తాన్ లో కూడా కొన్ని ఇన్సిడెన్సెస్ మనకు జరుగుతున్నాయి ఈ మధ్య మనం చూసాం. సో ఆ విధంగా తీసుకుంటూ పోతే వీటికి దానికి ఏ విధమైన సారూప్యం ఉందని చెప్పడానికి మనకి ఇప్పటికైతే ఏ విధమైన ఎవిడెన్స్ అయితే లేదు. సో ఆ విధంగా అక్కడ జరిగినా కూడా దానికి భారతదేశాన్ని ఆపాదించడం అన్నది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళందరికీ ఇంట్రాగేషన్ లో కూడా తేలింది ఏంటంటే దీస్ ఆర్ హైలీ బ్రెయిన్ వాష్డ్ పీపుల్. వీళ్ళందరినీ కూడా రాడికలైజ్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఈ రాడికలైజేషన్ అన్నది మనం తగ్గించాలి. రాడికలైజేషన్ అంటే ఒక మతాన్ని వాళ్ళ మీద రుద్ది ఈ విధంగా చేస్తూ వాళ్ళని ఆ విధంగా ప్రేరేపించడాన్ని రాడికలైజేషన్ అంట. సో అందువల్ల ఈ రాడికలైజేషన్ ఎక్కడైనా జరుగుతుంటే దాని గురించి కూడా మనం సమాచారం అందించడం చాలా అవసరం. ఆ తర్వాత ఈ రాడికలైజేషన్ జరగకుండా కూడా రాష్ట్రాలు మరియు కేంద్రం కూడా తగిన జాగ్రత్తలు వహించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇలా డాక్టర్లు, తర్వాత హైలీ క్వాలిఫైడ్ పీపుల్ రాడికలైజ్ అవ్వడం మొదలు పెడితే ఏమవుతుందంటే పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. ఇంతవరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు మామూలుగా చిన్న చిన్న వాళ్లతో చేయించిన ఈ సంఘటనలు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా, అంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అన్నది దట్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. సో వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలి. దాన్ని ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయాలి వెంటనే. తర్వాత వీళ్ళలో కొంతమంది చైనాలో కూడా MBBS చేసి వచ్చిన వాళ్ళు అంటారు. ఈ గుజరాత్ లో పట్టుబడిన వ్యక్తి, అతను చైనాలో MBBS చేశాడని విన్నా. సో అక్కడ ఇటువంటి అక్కడ ఏదైనా బ్రెయిన్ వాషింగ్ జరుగుతుందా, ఇది కూడా చూడాల్సిన అవసరం. అంటే మన విద్యార్థులు ఇతర దేశాలకు వెళితే అక్కడ ఏదైనా దాన్ని అదనుగా తీసుకొని అక్కడ ఏదైనా ఈ విధమైన ఈ జైషే మహమ్మద్ గాని ఇలాంటి ఉగ్రవాద సంఘటనలు ఏమైనా సంస్థలు ఏవైనా అక్కడ బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి అన్నది కూడా చూడాల్సిన అవసరం. సో ఈ విధంగా అనేక కోణాల నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇందులో ఉన్న అందరినీ కూడా సరి అయిన ఆధారాలతో పట్టుకొని ఫైనల్ గా ఏదైనా ఇతర దేశాల ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ముఖ్యంగా పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దానిలో ఖచ్చితంగా చూడాలి. తర్వాత బంగ్లాదేశ్ లో కూడా పరిస్థితి ఏమీ కరెక్ట్ గా లేదు. కాబట్టి బంగ్లాదేశ్ లో కూడా ఏదైనా ఈ విధమైన ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ ఆల్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. డెఫినెట్ గా వాళ్ళు ఈ లింక్స్, ఇంట్రాగేషన్ ద్వారా దాన్ని ఫైనల్ కన్క్లూజన్ కి తీసుకెళ్తారని నేను. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్ గా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.